మనసులు ఎవరి మీదనే బూజవ్వ మనసులు ఎవరి మీద. హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ బాయ్స్ కామెడీ షో. నేను మీ జమాల్ని. పోయిన వీక్ అయితే సూపర్ అంటే సూపర్ అయితే వచ్చింది అనమాట ఎపిసోడ్. సో ఈ వీక్ ఇంకా స్పెషల్ అయితే చేయబోతున్నాం. సో మనం ఈరోజు జరుపుకోబోతున్నాం వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్ అనమాట. సో ఇప్పుడు వచ్చే విలేజ్ బాయ్ ఒక స్కూల్ నుంచి అయితే రాబోతున్నాడు. అంటే తన ఇంటికాడ నుంచి వస్తాడు, కానీ మనం స్కూల్ నుంచి అయితే వస్తున్నాడు అనమాట. సో స్కూల్ అబ్బాయి కష్టాలు ఎలా ఉంటాయి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కష్టం ఎలా ఉంటుంది, ఆ స్కూల్లో పడే బాధలు ఎలా ఉంటాయి, అవన్నీ మనం ఫన్నీ రూపంలో మన ముందుకు చూపిపోతున్నాడు. ఇంకేమాత్రం ల్యాగ్ చేయకుండా ఆ విలేజ్ మ్యాన్ పిలిచేద్దాం. నేనేమన్నా ఏబీసీలు చెప్తాను అనుకున్నాను. నువ్వు యూ అంటే నేను వి అన్నా, నువ్వు యూ అంటే నేను వి అన్నా. వస్తాయి ఏబీసీలు రావు రావు. ఎన్ని వరకు ఉంటాయి ఏబీసీలు? మర్చిపోయినా. 26 ఉంటాయి అనుకో. 26 ఉంటాయంట, కానీ 20 ఉంటాయి 6 ఉంటాయి కూడా తెలీదు. 26 ఓకే. మనందరికి మన వాళ్ళందరికి హాయ్ చెప్పు. హాయ్ బ్రో. హాయ్ బ్రో కాదు, ఆడ ఆంటీలు కూడా చూస్తా అంటారు. ఆంటీ అక్క నమస్తే అక్క, అక్క నమస్తే అక్క. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చినావు? మల్లడుగు. మల్లడుగు. నేను మళ్ళీ అడుగుతాను, ఏ ఊరు నుంచి వచ్చినావు? మల్లడుగు. వీనికి అడిగి అడిగి మళ్ళా తర్వాత మా ఊరి పేరే మల్లడుగు. మా ఊరి పేరే మల్లడుగు. ఓకే. మీ పేరు? మా పేరు సీక్ బై గౌతమ్. మా పేరు సీక్ బై గౌతమ్. వీడు ఎంత మాట అన్నాడు చూడు. సీక్ బై గౌతమ్ అంట. ఇది ఇంకోసారి చెప్పు. సీక్ బై గౌతమ్. నేను చెప్పింది నీ పేరు, నువ్వు ఏదో సీకమని చెప్పాలా, నువ్వు ఏదో సీకమని చెప్పాలా. ఓకే గౌతమ్ గారు, మా విలేజ్ బాయ్స్ నువ్వు చూస్తా ఉంటావా? టైం ఉండదండి మాకు. ఏమి అంటే చదువుకుంటా అంటాం, 10th క్లాస్ కదా. సాంప్రదాయని సుప్పిని చదువుకుంటుంటాం మేము. చదువుకుంటా ఉంటా. ఓకే. ఎన్నో క్లాస్ వరకు చదువుతున్నారు ఇప్పుడు? 10th. ప్రజెంట్ 10th స్పెల్లింగ్ చెప్పు. 10th చెవలో చెప్తా. 10th చెప్పమంటే అంటున్నాడు. అంతే కదా మళ్ళా. ఓకే. మీ 10th లో నీకు ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. లిస్టే ఉంది మాది. లిస్టే ఉంది అయితే మొత్తం. ఓకే. నీ క్లోజ్ ఫ్రెండ్ పేరు చెప్పు. ఒక్కడు. శివ. అంటే మిగతా వాళ్ళందరూ నా బొచ్చుతో సమానం అని చెప్తాను. నా బొచ్చుతో సమానం అని చెప్తాను. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఓకే. మన విలేజ్ బాయ్ చూస్తా ఉంటావు. టైం ఉండదండి. అంటే చూడవు. చెల్లు చిక్కినప్పుడు ఒకసారి చూస్తాను అంతే. సెల్లు చిక్కినట్టు. ఓకే. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు స్కూల్కి పోతా ఉంటావు, స్కూల్కి వెళ్ళే ముందర నీ కష్టం ఏంది? అంటే సండే అందుకు వస్తుంది, సండే కోసం వెయిటింగ్ చేస్తావా, లేదంటే సండే ఉందిలే అబ్బా పోవచ్చులే అంటే ఏముంటది, సాటర్డే నైట్ అలా చెల్లు చూడడం, ఆదివారం పొద్దున్నే గుద్ద వల్ల పనుకుంటా, మందు బాబులం మేము, మందు బాబులం మందు కూడా. ఓకే. ఇదన్నమాట. ఓకే. ఇప్పుడు మన గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ పేరు ఏంది? మన ఫస్ట్ రౌండ్ పేరు సీక్ బై గౌతమ్. సీక్ బై గౌతమ్. మందు బాబు ఇందాక నుంచి ఇంక వాడి పేరే లాగుతున్నాడు. ఫస్ట్ రౌండ్ పేరే తార్మార్ తక్కర్మార్. ఓకే గౌతమ్ గారు, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతా. ఓకేనా? మీరు ఎంతవరకు చదువుతున్నారు? 10th వరకు కదా. ప్రజెంట్ 10th. మొత్తం తెలుసు? మొత్తం తెలుసు అంట. అది కూడా అరే కళ్ళు దాగి గంతేస్తాను సరా దాగిచిందే. ఓకే. మొత్తం తెలుసు అనమాట. ఓకే. నేను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా, కొన్ని విలేజ్ నేమ్స్ అయితే అడుగుతా. దాన్ని నువ్వు ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ చెప్పాలా? చెప్తావా? ఓకే. మీ ఊరి పేరే ఫస్ట్ అడుగుతా. బుక్కాయపల్లి స్పెల్లింగ్ చెప్పు. BUKKPN
ఓకే ఆ బుక్ యాపిలే కరెక్ట్గానే చెప్పిండు. మీకు తెలియకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ప్రొద్దుటూర్ మనకు నేషనల్ అంటే మెయిన్ మనకు ప్రొద్దుటూరే కదా. ప్రొద్దుటూర్ స్పెల్లింగ్ చెప్పు. PRODUTR ప్రొద్దుటూర్. PRODUTR ప్రొద్దుటూర్. ఓకే ఇంకొకటి ఓకేనా, లాస్ట్ అండ్ ఫైనల్ మైదుకూరు స్పెల్లింగ్ చెప్పు. MUK మైదుకూర్. MUK మైదుకూర్. డిప్రెషన్. లేదండి అదే మైదుకూరు. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఓకేనా. మనకు మెయిన్ జిల్లా ఏంది? కడప. కడప ఎస్ఆర్ కడప. ఎస్ఆర్ కడప. కడప స్పెల్లింగ్ చెప్పు. KADAPA కడప. ఇది చిన్నది కాబట్టి మధ్యలో పోయింది పోలే. వచ్చేది కాబట్టి చెప్తాను అదేనా. వచ్చే పాత్రం ఉంది వెళ్ళిపోవచ్చు. వచ్చే పాత్రం ఉంది వెళ్ళిపోవచ్చు. ఓకే ఇప్పుడు ఒకటి పొడుపు కథ అడుగుతా, ఖచ్చితంగా చెప్పాలా. ప్రతి ఒక్క ఎపిసోడ్ నేను ప్రతి ఒక్కరిని అడిగిన పొడుపు కథ ఇది ఓకేనా. కళ్ళతో చూస్తాం నోటితో వేరుకుంటాం ఏంటది? అదేంటి నువ్వు అనుకునేది కాదు. కళ్ళతో చూస్తాం నోటితో వేరుకుంటాం. నేను ఒక స్కూల్ అబ్బాయి పొడుపు కథ అడిగిన, అది స్కూల్ కి సంబంధించిందే. వేరుకుంటాం అంటే ఏంటి? వేరుకుంటాం అంటే నువ్వు అనుకుంటే వేరుకోవడం కాదు. చూస్తాం నోటితో వేరుకుంటాం ఏంటది? వేడుకోవడం అంటే ఏంటి? వేడు కాదు వేరుకుంటాం. తినేదాన్ని. చదువు కాదు పుస్తకం అంట. అదే అన్ని దాంట్లోనే ఉంటాయి బా. బిజీ, నాకు అంత టైం ఉండదంట. ఈ పొడుపు కథలే నీకు తెలియదు కదా. 10th పోయిందంటే అంటే బుక్కులు అన్ని దాంట్లోనే ఉంటాయి. బుక్కులన్నీ దాంట్లోనే ఉంటాయి. ఓకే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుసా? తెలుసు. తెలుగు టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ లెసన్ పేరు ఏం పేరు? టాడన్. ఓకే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ పేరు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాడు ఏంటంటే తేడా అంట. ఓకే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఓకేనా. నువ్వు స్కూల్కి వెళ్తా ఉంటావు కదా, స్కూల్కి వెళ్ళే ముందర పొద్దున్నే మీ మమ్మీ ఎలా పిలుస్తుంది? నేను పక్కన వేరే సాడ అనుకునేది. మేడం మీద పక్కన వేరే సాడ అనుకుంటానంట. అంటే అది కాదు మిద్దె మీద. ఓకే నీకు నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? నెలగా 30 or 31. 30 or 31 అంతే. 28 అంటే మనకు 12 months లో 12 months ఒక్కొక్క నెల 30, 31 ఉంటాయి. 28 కూడా ఉంటాయి. 28 ఉండే నెల ఏంటో చెప్పు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. ఎందుకు ఉంటాం బల్లో ఉంటాం. వాళ్ళు కూడా స్టడీ చదువుకుంటాం. ఇంత 10th పాస్ అవుతావు నువ్వు? పక్కా అంతే పక్కా. ఎన్ని వస్తాయి అనుకుంటాను? అందాస్ మార్క్స్ 450. ఓకే నువ్వు చదువుతా ఉంటావు కదా ఇప్పుడు స్కూల్. ఆ స్కూల్ ఊరు పేరు ఏం పేరు? స్కూల్ ఊరి పేరు గుడిపాడు. స్పెల్లింగ్ చెప్పు. గుడిపాడు. మరి చెప్పు. బుడిపాడు. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా ఓకేనా. అందరు ఉంటారు. అందరు గుంపు అయిన తర్వాత మీకు ఫస్ట్ థింకింగ్ థాట్ వచ్చేది ఏంది? ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తారా? అంటే ఏం ఎంజాయ్ అంటే మామూలు అల్లరే ఉంటది కదా. అల్లరే మాక్సిమం అల్లరే అంతే ఎంజాయ్. ఓకే మీ ఫ్రెండ్స్ కి లవర్స్ ఉంటే నువ్వు ఏమన్నా ఫీల్ అయిన రోజులు ఉన్నాయా? లవర్ కి అంత టైం లేనా మాకు. లవ్ చేసేటో ఉంటాం. కపుల్స్ సినిమాకి పోయింటాం. ఇవాళకు కపుల్స్ తోనా? ఓకే రీసెంట్ గా వచ్చిన సినిమా పేరు ఏం పేరు? చెన్నై లవ్ స్టోరీ. ఏముంటది అదే కదా. చెన్నై లవ్ స్టోరీ. ఇది మాత్రం గుర్తుంటాయి కానీ వాళ్ళ లవర్స్ పేరు అవి గుర్తుంటాయి. కామెంట్ సెక్షన్ లో కరెక్ట్ కామెంట్ చేయండి. వాడు బాగుండాలి లేదా మీరే మన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇదన్నమాట మన ఫస్ట్ రౌండ్ ఓకేనా. ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతాం ఓకేనా. సెకండ్ రౌండ్ పేరే వేసుకుందామా బాజా, కాసుకుందామా కాజా. ఓకే గౌతమ్ గారు ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసాం. ఈ సెకండ్ రౌండ్ పేరు వేసుకుందామా బాజా, కాసుకుందామా కాజా ఓకేనా. దీంట్లో కొన్ని నేను సినిమా నేమ్స్ అయితే అడుగుతా ఓకేనా. ఫస్ట్ నేను అడుగుతా సినిమా నేమ్స్. నీ ఇష్టమైన సినిమా నేమ్స్ చెప్పాలా ఓకేనా. నీ ఇష్టమైన సినిమా నేమ్స్ ఒక 5 సినిమా పేర్లు చెప్పు. రెబలు, రెబలు, బాహుబలి, బాహుబలి, బాహుబలి,
పుష్ప పుష్ప 1 or 2 నా యాదో ఒకటి వేసుకో యాదో ఒకటి పోలా అది పోలా ఓకే ఓకే ఫోర్త్ లవ్ స్టోరీ ఏ లవ్ స్టోరీ ఫిఫ్త్ ఐదో వచ్చేసి డెక్వైట్ డెక్వైటా కొత్త మూవీ చూడలేదా నువ్వు? నాకు తెలీదు. డెక్వైట్ ఓకే ఇప్పుడు ఈ 5 నేమ్స్ నేను పిన్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఒక్కొక్క నేమ్ చెప్తా సినిమా పేరు, దాంట్లోనే హీరో పేరు, దాంట్లోనే సాంగ్స్ కి చెప్పు. కరెక్ట్ సాంగ్ చెప్పేదేనా? కరెక్ట్ సాంగ్. ఇప్పుడు నువ్వు పుష్ప చెప్పినావు, పుష్పలో నీకు ఇష్టమైన సాంగ్ చెప్తా, ఇష్టమైన సాంగ్ పర్ఫార్మెన్స్ చెయ్యి. డాన్స్ చేయాలా? థ్యాంక్స్ ఇవ్వాలా. ఒక్కొక్క ఫోజ్ లేకుంటే ఒక్కొక్క సినిమా ఫోజ్ ఒక్కొక్కలాగా ఇయ్యి. ఓకేనా? డాన్స్ ఒక్కొక్క ఫోజ్ ఇట్లా ఒక్కొక్క సినిమా నేమ్స్ కి ఒక్కొక్క ఫోజ్. ఓకేనా? ఫస్ట్ చెప్పింది ఏంది నువ్వు? రెబల్. ఓకే, రెబల్లో నీ ఇష్టమైన ఫోజ్ అండ్ సాంగ్ పేరు ఏందో చెప్పి ఫోజ్ ఇయ్యి. సాంగ్ అంటే నిన్ను యాతల్లి కన్నాదో పరా పరా పరగా రీట్ కన్నాదో పొర్రా పొర్రా పొర్రగా పక్కాగా పెళ్ళాడే పేలు కొరుకుతాన్నట్టున్నాయి తల్ల ఎట్టు అనుకుంటున్నా. సెకండ్ పేరు బాహుబలి చెప్పినావు. ఓకేనా? బాహుబలిలో నీ ఇష్టమైన పాట అండ్ నీ ఇష్టమైన ఫోజ్ చెప్పి అటుపక్క చూసి చెప్పు. ఇష్టమైన పాట ఒళ్ళంత తగింది లైలా హత్తుకొని వీరా వీరా ఓకే, ఇంకా థర్డ్ చెప్పింది ఏంది నువ్వు? పుష్ప. ఓకే, పుష్ప కదా. పుష్పలో నీ ఇష్టమైన సాంగ్ ఏంటి? పుష్పలో ట్రెండింగ్ ఏంటి? ఫోజ్ ఏంటి? పుష్పలో డైలాగ్ చెప్తారు. ఓకే, డైలాగ్ చెప్తారంట. కేశవ చూస్తుంది మీ అంటే ఇప్పుడు నేను కేశవనే. డైలాగ్ చెప్పండి నువ్వు కేశవ. ఓకే 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 ఇప్పుడు రెడీ. చెప్పు. చూస్తుంది మీ ఏమో చూడలే నేను. చూడు బాగా. నిన్నే చూస్తాను గోకులు తోముతా. నేను చూడలే అని బాగా పులిపెక్కిపోతాను కదా నువ్వు. అది పులిపెక్కిపోతాను, నువ్వు నలిపెక్కిపోతాను. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో. లవ్ స్టోరీ సినిమాలో నీ ఇష్టమైన ఫోజ్ చెప్పు, నీ ఇష్టమైన పాట చెప్పు. ఫోజ్ అంటే మామూలుగా ఇటు ఉంటుంది చూడు. అని అది ఏ సా రుద్రస్ అనేది చెప్తా. సరిపోయారు ఇద్దరును సాగుతుంది. ఎక్వైట్ సినిమాలో నీ ఇష్టమైన పాట ఏముంటే రన్నింగ్ అవుతుంది కదా ఒకటి. ఏం పాట? జూలియట్. ఇట్టిట రన్నింగ్ అవుతుంది. జూలియట్ అవుతుంది కదా. రోమియో జూలియటా? నువ్వు రోమియో అయితే నీ జూలియట్ ఎక్కడ ఉంది? బుకాపిల్ల ఉందా? ఓకే ఓకే. సో ఫైనలీ సెకండ్ రౌండ్ అయితే ఇది. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క రౌండ్ అయితే ఉంది, అది చాలా డేంజర్. ఓకేనా? గెలుచుకుంటే అది, గెలుచుకోకుంటే ఇది. అదే లేకుండా లాస్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? ఆ లాస్ట్ రౌండ్ పేరే క్యాష్ దొరికినంత దోచుకో. ఓకే గౌతమ్ గారు, సో ఫైనల్ ఒకసారి పైకి చూడు. నీటున్నట్టుండే జాంకాయలా హింగాడేమి నేనేంటో అనుకునే. దాంతో ఏముండయో ఏంటో మా ఆడియన్స్ తెలుసు బాగా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అనమాట. ఇదే చాలా ఇంట్రెస్టింగ్. ఏముంటాయి? పైసలు ఉంటాయా? పైసలు కూడా ఉన్నాయి. సో ఇదేంది? డబ్బా. దీని మీద 1 ఉంది. ఏం మాకు కనపడాలబ్బా. ఇది 1. ఓకేనా? ఇది 1, ఇది 2 అండ్ ఇది 3. నువ్వు చేయి పెట్టి లడబెట్టి ఇప్పుడే చెక్ చేయమాకు. పైసలకి మైందా ఏం పడవలే కానీ. ఓకే, ఇప్పుడు ఈ 2 దాంట్లో ఒక్క దాంట్లో అమౌంట్ ఉంది. ఒక్క దాంతోనా? 2 దాంట్లో? 2 దాంట్లో పిండి ఉంది. అమ్మ మీద దెంగి నీకే పిండి. ఆ పిండి నువ్వు కరెక్ట్ కనుక్కుంటే అమౌంట్, లేదంటే పిండి పడుతుంది. పిండి దెంగి పంపించమని సైగా. చూడు గైస్ అందరూ చూడండి గైస్, నా చూడండి అన్నట్టు చెప్తున్నాను. పిండి దెంగి తిట్ట ఇంత బాగా రెడేస్తే. ఓకే, సో ఓకే ఇక్కడ 1, 2, 3 ఉంది కదా. ఓకేనా? ఆ 3 దాంట్లో ఒక దాంట్లో క్యాష్ ఉంది, ఒక దాంట్లో 2 దాంట్లో పిండి ఉంది. ఓకేనా? నీకు 2 ఆన్సర్స్ అయితే ఇస్తా. ఓకేనా? ఫస్ట్ ఆన్సర్ లో
ఫస్ట్ ఆన్సరే కనుక్కునేవు అనుకో కరెక్ట్గా నువ్వు మొత్తం అమౌంట్ వస్తుంది. పైసా ఎంత ఇస్తారు? దాంట్లో ఎంత ఉంటే అంత. లచ్చన్న లక్ష 2 లక్షలు ఉంది మనకి. మన షో అంటేనే లక్ష ఉండదు. ఎంత ఉంటుంది అంత పైసా? ఏమో ఎంత ఉంటుందో నాకు కూడా తెలీదు. మాకు తోచినంత పెడతాం అబ్బా అంతే. ఓకేనా? నువ్వు కరెక్ట్ కనుక్కుంటే మొత్తం వస్తుంది. లేదు నాకు సెకండ్ ఛాన్స్ కూడా కావాలంటే అమౌంట్ లో సగం వస్తుంది. సరేలే. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆన్సరా సెకండ్ ఆన్సరా కనుక్కో నువ్వే. 2 ఆన్సర్లు తీసుకుంటావు. అమౌంట్ లో సగమే కావాలంటావు. కరెక్ట్ కొనుక్కుంటే ఒకటి మొత్తం వచ్చేస్తా. అంతే కదా? ఓకేనా? సో ఈ 3 దాంట్లలో ఓకేనా, ఈ 3 దాంట్లలో దేంట్లో ఉంది అనుకుంటాను అమౌంట్? దేంట్లో అంటే తలగత్తా దాంట్లో? తగలద్దు, తగలకుండా చెప్పు. తగులుతే ఇంకేం మొత్తం గెస్ అయిపోతుంది. ఇది 3. ఈ 3, ఇది 2, ఇది 3 అంటే ఒకటి పైకి పోయింది. అది అమౌంట్ వెయిట్ తక్కువ ఉంది. పైన అన్నీ తెలుసు. ప్రస్తుతానికైతే పైసలు ఆ స్కోప్ పెడితే ఆడని కనపరాదు నాన్న. దీంతో ఉంది. ఫ్రీ ఫైర్ ఆడతాను నువ్వు ఎక్కువ. ఈ చెల్లె తలగదన్నా. స్కోప్ ఎందుకు పెడతావు దానికి? అంటే అమ్మాయికి స్కోప్ పెట్టి 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 బాటిల్ స్కోప్ పెడతా. అమ్మాయికి స్కోప్ పెట్టి 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 బాటిల్ స్కోప్ పెడతా. దీంట్లో 1 ఫిక్స్. 1 ఆలోచించుకో, నీ ఇష్టం. ఇది దెంగు. సెకండ్ ఛాన్స్ ఏది తీసుకోమంటావు? ఏదో ఒకటి అప్పుడు చెప్తాం. అప్పుడు చెప్తా అంటావా? అంతే మళ్ళీ. ఓకే పిండి తెగినావు అనుకో మీద. ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ దాని మీద అయితే ఉన్నాడు అనమాట. సో దీంట్లోనే అమౌంట్ ఉంది అని అయితే తన గెస్ అయితే చెప్పాడు అనమాట. పైసలు కాదు, పైసలు. ఓకే, దాంట్లోనే పైసలు అయితే ఉన్నాయి అనమాట. ఓకే, ఆ పైసల్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఆ పైసలన్నీ నీకు ఇచ్చేస్తా. వాయిస్ రికార్డింగ్ వినిపించడానికి. ఓకే, రెడీ? 1 స్టార్ట్ చేయాలా? రెడీ? 1 2 సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఓకే, ఇప్పుడు రెండోది ఫస్ట్ దాంట్లో అయితే అమౌంట్ లేదు. ఓకేనా? సెకండ్ దాంట్లో ఇదేంతో ఉంది అనుకుంటాను. అటు పక్క చూసి చెప్పు. ఇప్పుడు ప్రస్తుతానికి చూడు, నీ ఇష్టం. అమౌంట్ ఎక్కువగా ఉంది, నువ్వు చెప్పినావు అనుకో, మిస్ కావాకు. నీకు ఒక రోజు ఇచ్చా లెక్క. ఒక రోజు ఇది ఒక రోజు లెక్క ఇచ్చా పైసలు. ఒక రోజు ఎక్కించావా? ఇంకా ఒక రోజు ఎక్కించావా? ఇంకా ఏదో తేడాగా ఉందంటే. ఓకే, చెప్పు దేంట్లో. ఇదే పక్క ఫ్రెండే పక్క రెండే పైసలు. నేను ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అయితే చెప్తా. ఓకేనా? ఇప్పుడు దాంట్లో నీకు ఇప్పుడు సగం అమౌంట్ ఇస్తా అని చెప్పినా కదా. ఒకవేళ అమౌంట్ ఉంటే సగం ఇస్తా, లేదంటే ఫుల్ ఇచ్చా, లేదంటే పిన్ని పడుతుంది. అంతే కదా? సో ఇప్పుడు నీకు మొత్తం అమౌంట్ రావాలంటే నేను ఒక క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలా. ఫట్టాఫట్గా ఆన్సర్ చెప్పాను. దానికి ఇచ్చేసినావు అంటే మొత్తం అమౌంట్ ఇచ్చేస్తా. ఓకేనా? అంటే నీ ఫేస్ చూసి మా ఆడియన్స్ కూడా అది అడగాలంటున్నారు. అందుకు ఏమడుగుతానో తెలియదు. ఓకేనా? నేను అడుగుతా. ఫస్ట్ చెప్పేది నీ క్రష్ నేమ్ ఏంటి? అవన్నీ ఉంటే ఈడెందుకు ఉంటావు? క్రష్ నేమ్ వద్దులే, నీ క్రష్ స్పెల్లింగ్ చెప్పు. క్రష్ అంటే ఏంది? క్రష్ అంటే అప్పటికప్పుడు పుట్టేది. ఏంది? అదే పుట్టేది అప్పటికప్పుడు. అంటే ఒక అమ్మాయిని చూస్తే ఓకే 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 ఫీలింగ్స్. క్రష్ నేమా? జమ్మాల్. ఇప్పుడే పుట్టిందా? ఇప్పుడు ఏం పుట్టిందిరా? ప్రేమ. మనోడు సెకండ్ నేమ్ అయితే చెప్పాడు అనమాట. ఓకేనా? సెకండ్ దాంట్లో అమౌంట్ అయితే ఉంది అని అంటున్నాడు. సో మనోడు అమౌంట్ కాదు, డబ్బులు. దాంట్లో ఆ డబ్బులు అయితే ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి పేపర్లు అండ్ అమౌంట్ పడితే దాంట్లో ఉన్నట్టు, పిండి వస్తే నాట్. ఓకేనా? ఏమాత్రం ల్యాక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దబిడి నీ చెయ్యే ఎత్తుబాల దబిడి నా చెంప మోగిపోయేలా. ఎంత వచ్చింది? 100 రూపీస్ వచ్చి. అటు పక్క చూసి చెప్పు. ఇప్పుడు లచ్చినవి మనకి దీంట్లో 15 కదా వచ్చేది. 50 ఏం లేదులే, 100 వచ్చేస్తుంది. కానీ మన వాళ్ళు పిండి వేయించుకోరు కదా, అందుకు చెప్పిన.
ఏ, అది నీ మీద వస్తుంది ఓకే సో కూర్చో కూర్చో సిట్ రైట్ పైసలు ఇప్పుడు ఓకే ఇప్పుడు 100 రూపీస్ గెలుచుకున్నావు కదా ఈ 100 ఎత్తుకొని మీ లవర్కి పాటిస్తావా ఈ 100 ఎత్తుకొని మీ లవర్కి పాటిస్తావా అంత లేదయ్యా ఆ, నేను వాడు దెంగి తింటాం దెంగి తింటాం దబిడి దిబిడి దబిడి ఉంటదయ్యా పిన్న ఓకే కంగ్రాచులేషన్స్ మీకు 100 రూపీస్ గెలుచుకున్నారు సో ఎలా అనిపించింది మన షోకి రావడం చాలా బాగానే ఉంది చాలా బాగానే ఉంది ఓకే సో ఇప్పుడు ఫైనలీ ఎలా అనిపించిందో మా ఆడియన్స్ కి అయితే చెప్పు అండ్ ఒకటి స్కూల్ కష్టాలు ఏంటో ఒక మాటతో చెప్పేసి స్కూల్ కష్టాలు ఏమి చదువుకుంటేటోడు చదువుకుంటాడు ఆ, బాగుపడేటోడు బాగుపడతాడు బాగుపడతాడు అది లాస్ట్ అండ్ ఫైనల్ అంతే మళ్ళీ ఏముంది అంతేనా స్కూల్ బెస్టా నాన్ బెస్టా బెస్టే బాగా దెంగుతారు నాన్ బెస్ట్ అంటే చూడు ఫాట్ ఫాట్ ఓకే సో ఫైనలీ విలేజ్ బై ఎపిసోడ్ అయితే ఇదన్నమాట సో మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ఏముంది మీరు రారి గేమ్ ఆడరి పైసలు సంపాదించుకోరి 100 రూపాయలు అన్నాను లచ్చింది అది ఈరోజు ఓకే సో ఫైనలీ మానవుడు అయితే 100 రూపీస్ అయితే గెలుచుకున్నాడు అనమాట సో ఇంతకు మించి కూడా మీరు పెట్టచ్చు కదా మీరు అడగచ్చు సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొంచెం పెడదాం సో ఇదన్నమాట ఫైనలీ సో ఓకే మన వాళ్ళందరికీ బాయ్ 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 దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా